హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఇక్కడ ఉంటుంది అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మంచి ఆఫర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే లూట్ డీల్స్ అనుకున్నవి మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటాం అనమాట. అండ్ మీరు కూడా గ్రాప్ చేసుకోవాలంటే ఫాలో అవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద స్కానర్ వదిలేస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియో టీవీస్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి నేను మాట్లాడతాను. నాకు ఏప్రిల్ 10th అనేది ఒక ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని చెప్పి కండక్ట్ చేయడం జరిగింది లూమియా వాళ్ళు. దానికి నేను అటెండ్ అయ్యాను రిజిస్ట్రేషన్ చేసుకొని. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఇందులో నేను వాటి గురించి టోటల్ అనేది నా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఫీల్ అవ్వాను ఒక 10 to 15 minutes అయితే నేను ఆ టీవీతో గడపడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ నేను షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్. ఈరోజు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం దీనిలో టూ మోడల్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. లూమియా విజన్ 7 అండ్ లూమియా విజన్ 9 అని చెప్పి 2 మోడల్స్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ వీటిలో వాడిన ప్యానల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి QLED తో వస్తుంది డిస్ప్లే అండ్ ఇంకోటి మినీ QLED తో రావడం జరుగుతుంది. అండ్ వీటిలో ప్యానల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 7 వచ్చేసి లూమియా 7 వచ్చేసి IPS ప్యానల్ తో వస్తుంది. అండ్ ఇది మాత్రం 9 వచ్చేసి VA ప్యానల్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనిలో మోడల్స్ గురించి మనం మాట్లాడుకుంటే విజన్ 7 లో వచ్చేసి 3 సైజులు రావడం జరుగుతుంది. అండ్ విజన్ 9 లో ఒకటే సైజ్ రావడం జరుగుతుంది. విజన్ 7 లో 43 inches 29,999 రూపీస్ వస్తుంది. 50 inches 34,999 రూపీస్ వస్తుంది. అండ్ 55 inch వచ్చేసి 39,999 రూపీస్ వస్తుంది. అండ్ విజన్ 9 లో ఒకటే మోడల్ 55 inches ఏ ప్యానల్ తో రావడం జరుగుతుంది. 59,999 రూపీస్ అంటే 60,000 రూపీస్. భయ్యా ఇది ఏంటి భయ్యా, ఇది కొత్త కంపెనీ అంటున్నారు, వీళ్ళు ఇంత ప్రైజులు పెట్టారు, ఇవి వర్తా కాదా అని చెప్పి దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం. ఫస్ట్ మాకు అక్కడ పిలిచిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు టీవీ లాంచ్ చేశారు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పి హైదరాబాద్ లో కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరికైనా ఫ్యాన్స్ అన్నట్టు. ఇది యాక్చువల్ ఏంటంటే వీళ్ళు షామీ నుంచి వెళ్ళి వచ్చిన ఎంప్లాయీస్ ఇక్కడ లూమియో అనేది కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి స్టార్ట్అప్ కంపెనీగా పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటంటే దీనిలో మన తెలుగు అతను కూడా ఒక అతను ఉండడం జరిగింది. మెయిన్ స్టాఫ్ వచ్చేసి ఇక్కడ తీసుకొని వీళ్ళు ఈ కంపెనీ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ మోటో ఏంటి అని చెప్తున్నారంటే, ఇంతవరకు టీవీలు అనేది మామూలుగా 80+ బ్రాండ్స్ అనేది మన లిస్టెడ్ లో అంటే ఆన్లైన్ లో లిస్టెడ్ ఉన్న బ్రాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 80+ బ్రాండ్స్ అనేది టీవీలు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. బట్ వీటన్నిటిలో డ్రాబ్యాక్ ఏంటని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుంటే స్లోగా టీవీ రన్ అవ్వడం, అంటే స్లోగా మీకుండే దానిలో యాప్స్ అనేది స్లోగా ఓపెన్ అవ్వడం, స్లోగా అంటే ఛానల్స్ ఓపెన్ అవ్వడం కానీ, అంటే దానిలో మూవీ చూసుకోవాలంటే OTT ప్లాట్ఫామ్స్ కానీ చాలా అంటే చాలా లాగ్ గా ఉండడం ఓఎస్ అనేది. దాన్ని గమనించి వీళ్ళు దాన్ని డ్రాబ్యాక్ అంటే ఇదన్నిటిలో డ్రాబ్యాక్ అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు దీనికి చెక్ పెట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓఎస్ అనేది అప్గ్రేడ్ చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా, అంటే మీరు ఓపెన్ ఇట్లా బటన్ క్లిక్ చేయగానే ఆ ఓఎస్ అనేది క్లిక్ అయ్యేటట్టు, అంటే చాలా ఫాస్ట్ గా రన్ అయ్యేటట్టు చేశారని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనిలో మాకు ఏంటంటే ఒక సోనీ టీవీ పెట్టారు అండ్ లూమియా 7 మోడల్ అని చెప్పి 43 inches అని సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అంత దమ్ ఉంది. బట్ నాకు పిక్చర్ క్లారిటీ పరంగా మాత్రం సోనీ ఇస్ బెటర్ అని చెప్తాను. ఎప్పుడైనా సోనీ అనేది సోనీ అనండి. సోనీకి ఏ బ్రాండ్ అనేది పోటీ అయితే ఉండదని నేను అనుకుంటాను. సోనీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక లైక్ క్లిక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. మీకు ఈ ఫుటేజ్ కూడా నేను యాడ్ చేస్తాను ఏది బెటర్ ఉందని చెప్పేసి. రెండు సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు నాకు బెటర్ అనిపించింది. కాంట్రాస్ట్ లో లెవెల్లో మాత్రం నాకు సోనీ బెటర్ అనిపించింది. అండ్ క్లారిటీ పరంగా మాత్రం రెండు బాగానే ఉన్నాయి చూడడానికి. బట్ కాంట్రాస్ట్ లెవెల్ సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు మాత్రం సోనీ బెటర్ అనిపించింది. ఎందుకంటే అది VA ప్యానల్, బట్ ఇది IPS ప్యానల్. IPS కి VA కి ప్యానల్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు రెండు IPS ప్యానల్స్ తోటి తీసుకొస్తే బాగుండని నా ఉద్దేశం. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒకసారి హ్యాండ్స్ ఆన్ టెస్ట్ చేయండి, మీరు ఓఎస్ అనేది ఎట్లా రన్ అవుతుందని. బట్ ఓఎస్ మాత్రం సోనీ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ ఉంది దీనికి కంపేర్ చేస్తే. అండ్ ఈ మంత్ ఏప్రిల్ 23rd నుంచి వెళ్ళి ఫ్రీ ఆర్డర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నార్మల్ గా మీరు పర్చేస్ చేసినప్పుడు 2 years వారంటీ ఇస్తారనమాట. బట్ వీళ్ళు అదనంగా ఫ్రీ బుక్ చేసుకుంటే మాత్రం 23rd నుంచి వెళ్ళి ఏప్రిల్ 30 వరకు మీరు ప్రీ ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఒక 1 year ఎక్స్ట్రా వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం టీవీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం గ్రాప్ చేసుకోండి గైస్. టీవీ మాత్రం చాలా బాగుంది. బట్ నేను కూడా కొని
దీన్ని అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అౌట్ చేయండి. సైడ్ బై సైడ్ కంపారిజన్ 10 minutes మాత్రం నేను యూజ్ చేయడం జరిగింది. టీవీ మాత్రం సౌండ్ బాగానే ఉంది అండ్ పిక్చర్ క్లారిటీ బాగానే ఉంది. ఓఎస్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉందండి. నాకు ఒక మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్ వాడిన ఫీల్ అవుతుందండి. దానికి తోటి కంపారిజన్ సోనీ మాత్రం చాలా లాగీ ఫీల్ అవుతుంది. రెండు గూగుల్ వాయిస్ తోటి రావడం జరుగుతుంది. బట్ నాకు బెటర్ అనిపించింది మాత్రం ఓఎస్ పరంగా మాత్రం వీళ్ళ లూమియా టీవీ అనేది చెప్పొచ్చు. అండ్ పిక్చర్ క్లారిటీ పరంగా కూడా రెండులో పక్క పక్కకు పెట్టినప్పుడు అది విఏ ప్యానల్ కాబట్టి దాంతో కంపేర్ చేసుకోవద్దు కాబట్టి చెప్తున్నాను నేను. బట్ పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ విఏ ప్యానల్స్ లో కాంట్రాస్ట్ లెవెల్స్ అనేది ఉంటాయి అండ్ ఐపీఎస్ లో కొంచెం తక్కువ ఉంటది అని అయితే నా ఉద్దేశం అండి. నాకైతే రెండు బాగానే అనిపించినాయి. అండ్ టోటల్ అవర్ కంక్లూజన్ ఏంటి భయ్యా అంటే ఈ ప్రైజెస్ అనేది మీకు ఓకే అనుకుంటే మాత్రం ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ మన ఛానల్ మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the